ప్రశాంతి. ప్రశాంతి ఏం చేస్తుంటారు? మాది రాజోల్ అండి, హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఏంటి పిఠాపురంలో ఎక్కడ తిరుగుతున్నారు? ఏ పని మీద వచ్చారంటారు? పిఠాపురంలో దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకుని కళ్యాణ్ గారి పేరు పూజ చేయించుకుని ఆయన్ని ఒకసారి చూసుకుని వెళ్ళిపోదామని వచ్చామండి. మరి ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంట, చూసారా మరి? ఇంకా వస్తారని చూసి వెళ్తాం. చూసిన తర్వాత బయలుదేరుతారంటారు. ఏంటి మరి ఇక్కడ ఏమన్నారు? ప్రజలు గెలుస్తారంటారు లేదంటారు? ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నారండి. ఉదయం నుంచి తిరుగుతున్నాము. ఎంత మీద చెప్తారంటారు? 1,00,000 మెజార్టీ రావాలని అయితే మా కోరిక అండి. ఖచ్చితంగా గెలుస్తారు, విజయం సాధిస్తారు అఖండ మెజార్టీ తోటి. అది అంటే ఈసారి ఇంకా పవన్ కళ్యాణ్ కే ఛాన్స్ అంటారు. అవునండి. ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నానండి, 5 ఏళ్లలో అభివృద్ధి పరంగా పరిపాలన పరంగా ఎలా ఉందంటారు? ఏముంది సార్ పరిపాలన, ఏవో పథకాలు ఇస్తున్నారు. పని ఏదండి? మనిషి బ్రతకడానికి పని ఏది? ఆటో వాడికి పని లేదు, కొబ్బరికాయల వ్యాపారం మా సైడ్ అయితే కొబ్బరికాయల వ్యాపారం లేదు, ఒలుపు లేదు, ఇసుక లేదు, బిల్డింగులు పని చేయడానికి ఏవీ లేదు. మహిళలకి భద్రత ఏది? 30 కళ్యాణ్ గారు చెప్తున్నారు ఎంతమంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని చెప్తున్నారు. అసలు వాళ్ళ గురించి ఆరా ఎవరికన్నా కావాలా? ఎంతమంది తల్లిలు కన్నా బిడ్డల వాళ్ళు. ఇప్పుడు సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతానండి, అది ఎలా ఉంటే అలాగా సమాధానం అని కరెక్ట్ గా చెప్పండి. మొదటగా రాజధాని కడతానన్నారు అమరావతి, అంతకు ముందు కొంచెం కట్టి రాపారు, ఇప్పుడు 3 రాజధానులు కడతానన్నారు. ఎంతవరకు అయిందంటారు? అది ఎంతవరకు ఏం అవ్వలేదు కదండి. ఏమైంది? 3 రాజధానులు లేదు కదా. రాజధాని ఎక్కడ ఉంది? ఇప్పుడు చెప్తున్నారు అమరావతి అని. కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే చెప్పారు అమరావతియే మనకి ఇక్కడ ఉంటది రాజధాని, ఎప్పటికైనా సరే దాని మీద స్టాండ్ అయ్యి ఉంటామని చెప్పి బీజేపీ తోటి ఆయన పట్టుబట్టి చేయించారు. ఆయన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు, చేశారా? చేయలేదు కదండి. చేయలేదు. యువతకు ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఎంతవరకు ఇచ్చారన్నారు? ఎంతవరకు ఇచ్చారండి? ఉద్యోగాలకు అసలు పనే లేదు. ఉద్యోగాలు పక్కన పెట్టండి, సామాన్యంగా ఒక మిడిల్ క్లాస్ మనిషి బ్రతకాలంటే గడవాలంటే రోజుకి 500 400 తెచ్చుకోవడానికి పని లేదు కదా. పని ఎక్కడుంది అసలు? ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తానన్నారు, వ్యాపారం చేశాడు, మద్యం తోటి వ్యాపారం చేసుకుంటున్నాడు ఆయన. అంటే గతంలో డబ్బులన్నీ బయట దాచుకుంటున్నాడు. గతంలో ఉన్నదానికంటే తగ్గిందో పెరిగింది? ఎందుకు పెరిగింది కదా, మీకు తెలీదా పెరిగిందో లేదో? ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు, ఎంతవరకు తీసుకొచ్చారంటారు? ప్రత్యేక హోదా అనేది ఇంకా అది మరుగున పడినట్టేలండి. అది ఏది జరగలేదు కదా. తీసుకొస్తాన్నాడు 25 ఎమ్మెల్యే కేంద్రం మెడలు వంచి తీసుకొస్తానన్నాడు. రాలేదు కదా, అసలు అడగలేదు కదా. అడగలేదు కదా కనీసం. ఆయన కేసుల గురించి అడుక్కుంటున్నాడు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో విశాఖ రైల్వే జోన్ చేస్తారన్నారు, చేశారంటారా? చేయలేదు కదా. ఏముంది? ఏం రాలేదు. విశాఖ రైల్వే జోన్ కూడా. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ ఆపుతానన్నారు, ఆపారా? ఆపలేదండి. కళ్యాణ్ గారే ఇంకా దానికోసం బీజేపీ తోటి ఆపించి మాట్లాడించి చేయించిందే కళ్యాణ్ గారు. మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి కదండి, మీరు అంటున్నారు కదా ఏవి చేయలేదు అన్నారు నేను అడిగినవి. మరి ఇవన్నీ చేస్తేనే నేను ఓటు అడుగుతానన్నారు, మరి అవన్నీ ఆయన ఓటు అడుగుతున్నారంటే చేశారా లేదండి? వైసీపీ ప్రభుత్వం చేయలేదు. మరి ఆయన మాట తప్పినట్టేనంటారా? మాట తప్పాడు కదా. మరి అలాంటి మనిషికి మీరు ఓటు వేస్తారా లేదా? ఎవరు వేయమండి, ఎవరు వేస్తారు? మీరైతే ఓటేనంటారు. మరి మీ ఓటు ఎవరికి ఈసారి? మాది గ్లాస్, జనసేన గ్లాస్. రాజోల్లో మేము వేసేది గ్లాసు. ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికే ఓటేస్తారు అందరూ. పక్కాగా. అది మీరైతే ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితులు బట్టి ఇలాంటి అంధకారంలో నుంచి బయటకు వచ్చి అభివృద్ధి చెందాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, బాగుపడాలంటే ఎవరు వస్తే బాగుంటది? కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి రావాలని ప్రభుత్వం. అంటే కూటమి అనేది అధికారంలో రావాలి, ఖచ్చితంగా రావాలి. మరి మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం అక్కడి నుంచి వచ్చి ప్రచారం చేస్తున్నారు కదా, ఆయన గెలుపు అనేది ఎలా ఉంటుంది అంటారు? అఖండ విజయం, మెజారిటీ అని. అఖండ మెజారిటీ. అది మెజారిటీ ఎంత అండి? 1,00,000 పక్క రావాలి. ఫైనల్ గా పిఠాపురం ప్రజలకు మీరేం చెప్పాలనుకున్నారు మాట చెప్పండి. దయచేసి అందరూ ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా సరే పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకుని రాష్ట్ర అభివృద్ధికి, నాలాంటి తల్లులు బిడ్డల అభివృద్ధికి, యువకుల అభివృద్ధికి పాటుపడమని చెప్పి కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చి గెలిపించమని నేను కోరుకుంటున్నాను. ఫైనల్ గా గుర్తుంటండి, గాజు గ్లాస్, బ్యాలెట్ నెంబర్ 4.